ఈటెల రాజేందర్ అనేటటువంటి ఒక ల్యాండ్ గ్రాబరు, ఒక పేదల భూములు గుంజినటువంటి దొంగ ఈరోజు 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నటువంటి దొంగల్లో ఈయన ఒక సభ్యుడు ఈరోజు ఎక్కలేని సంసారి మాటలు మాట్లాడుతున్నాడు. అదేదో సామెత ఉంది, సంసారి సల్ల చేస్తేనంట సల్లకుండా సిల్లిపోయిందంట. అట్లా ఈటెల రాజేందరు ముందు నీవు సంసారి మాటలు బంద్ చేసిన తర్వాత ఇక ఏదన్నా ఉంటే మాట్లాడదాం. తెలంగాణ రాష్ట్రంలో 6 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి నీవు నీ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేదల భూములని అడ్డికి పావుచేరుకు నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని దొబ్బేసినటువంటి నీవు ఈరోజు ముఖ్యమంత్రి గారి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి నీవు మాట్లాడతావు. సిగ్గుశరం ఉండాలి ఇంతనన్నా మాట్లాడడానికి. ఇంత నీతులు మాట్లాడుతుండు కదా మిత్రులారా. ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికి ఎంత వచ్చినట్ల వాడు వీడు ఏదో వినయ జాగిరి అన్నట్లు మాట్లాడుతున్నాడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గర దోసుక తిన్నావు. కల్వకుంట్ల చంద్రశేఖరరావుని మాట్లాడు. ఒక చిన్న దొంగను తప్పించుకోవడానికి ఇంకొక పెద్ద దొంగ దగ్గర పోయి చేరినావు కదా, ఆ దొంగల గురించి మాట్లాడు. కానీ ఈ రాష్ట్రాన్ని మీరు కుక్కలు చింపినట్లు చింపేసినటువంటి రాష్ట్రాన్ని గాడిన పెట్టుకుంటా 24 గంటలు పేద బడుగు బలహీన వర్గాల పక్షాన మాట్లాడేటప్పుడు బడుగు బలహీన వర్గాల పక్షాన పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు ఈటెల రాజేందరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే నీ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళావు బిడ్డ. నీవు అనుకుంటున్నావు నా వెనకాల నాకేం నరేంద్ర మోడీ ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, ఇంకెవరో ఉన్నారని అనుకుంటున్నాయేమో. ఇవన్నీ ఏతులు గట్టిపెట్టు. నీ ఎలాంటి ఏతుల పిల్లల్ని మస్తు మందిని చూసినాము. అధికారం కోసము ఏ గడ్డి అయినా తింటావు, ఎవరిని ముడ్డి అయినా గడుగుతావని మరొకసారి నిరూపించినావు. లెఫ్టిస్టు భావజాలంతో ఆనాడు రాజకీయాల్లోకి వచ్చినటువంటి నీవు కొన్ని రోజులు ఉద్యమం పేరు మీద అక్రమంగా ఆస్తులు సంపాదించుకొని ఆ ఆస్తుల్ని కాపాడుకోవడానికి నరేంద్ర మోడీ సంకలా చేరి ఈరోజు నీతి నిజాయితీల గురించి ఇట్లా మాట్లాడుతున్నాడు. ఇంత నీతులు మాట్లాడుతుండు కదా మిత్రులారు. ఒక్కసారి మనం ఈటెల రాజేందర్ గురించి మాట్లాడదాం. మరి ఆయన ఈటెల రాజేందర్ ముదిరాజో ఈటెల రాజేందర్ రెడ్డో ఎవరికి అర్థం కాదు. ఆయన మాత్రం నేను ముదిరాజుని బీసీ బిడ్డనని చెప్పుకుంటాడు. ఆయన పుట్టిన పిల్లలకు మాత్రము రెడ్డిల పేర్లు పెడతాడు. ఎందుకంటే ఆయన భార్య రెడ్డి కాబట్టి. ఇక అది ఆయన తెలుసుకోలే. ఈ జమునా హ్యాచరీస్ పేరు మీద ఏదైతే అక్కింపేట కావచ్చు, అదేవిధంగా అచ్చంపేట్, ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఈ పరిధిలో పేదలకు ఇచ్చినటువంటి 1000 ఎకరాల భూములలోకి వెళ్ళి జమునా హ్యాచరీస్కు పేదలని బెదిరించి అడ్డికి పావుచేరుకు భూములు గుంజుకున్నటువంటి దొంగ ఈటెల రాజేందర్. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే బడుగు బలహీన వర్గాలకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ 1994-95 ప్రాంతంలో ఇచ్చినటువంటి భూములు అవి. చాకలి బుచ్చమ్మ, చాకలి పరశురాం, చాకలి నాగులు, ఎరకల దుర్గయ్య, చాకలి లింగయ్య, కృష్ణయ్య, ఇట్లా దాదాపు 20-30 మందికి సంబంధించినటువంటి భూములు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పేదలకు ఎకరా 2 ఎకరాలు, ఎకరా 20 గుంటలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అసైన్డ్ భూములను వాళ్ళకు పట్టాలు ఇస్తే, మామూలుగా అసైన్డ్ యాక్ట్ ప్రకారము ఆ భూములను ఎవరు అమ్మడానికి కానీ కొనడానికి కానీ ఎటువంటి నిర్మాణాలు చేయడానికి కూడా అవకాశం ఉండదు. కానీ ఈ దొంగ తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని నేను ప్రభుత్వంలో ఉన్నా, ఇక నేను ఆడిందే ఆట పాడిందే పాట, నేను ఏం పాడితే అదే, ఇక నన్నెవరు రాపేది అనేటట్లు ఈ పేదల భూములు మొత్తం వాళ్ళని బెదిరించి నయానో భయానో బెదిరించి ఆయన రౌడీల చేత బెదిరించి ఆ భూములని అన్నిటి గుంజుకొని అక్కడ జమునా హ్యాచరీస్ పేరు మీద పెద్ద 1000 ఎకరాల పౌల్ట్రీ ఫారాలు కట్టుకున్నటువంటి మాట వాస్తవం కదా. ఈ దొంగతనాన్ని తెలిసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అరే నేనే పెద్ద దొంగని అంటే వీడు నాకన్నా పెద్ద దొంగ అట్లున్నాడు, నన్ను మించి దొంగతనాలల్లా చరిత్ర సృష్టించేటట్లున్నాడని ఈ ఈటెల రాజేందర్ పార్టీలకు వెళ్ళి పొగబెట్టి ఏదన్నా మనం ఒక రంధ్రంలో ఎలుక కానీ ఇంకోటి ఏదన్నా దొరికితే ఎట్లా పొగబెట్టి బయటికి తీస్తామో అట్లా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఈటెల రాజేందర్కు పొగబెట్టి పొమ్మన లేక పొగబెట్టి ఆ రోజు మెదక్ జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి హరీష్తోని ఉమ్మడి ఒక కమిటీ వేయించి
ఈటెల రాజేందర్ యొక్క ఈ ల్యాండ్ కబ్జా నిజమా కాదా అనేటటువంటి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయించి ఆ కమిటీతోనే ఎంక్వైరీ చేస్తే ఈటెల రాజేందర్ మొత్తం లంగ పని చేసిండని బయటకు వచ్చిందా? వచ్చిన తర్వాత ఆ పార్టీలోకి వెళ్ళిపోయి ఈ దొంగ నుంచి తప్పించుకొని ఇంకో దొంగ సంకల చేరిండు. ఆ దొంగ సంకల చేరి ఇక బీజేపీ పార్టీలో నాకు ఇన్ని రోజులు ఉంటే కూడా మరి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని పదవి వస్తుంది అనుకుంటే అది రాకపోయా, కేంద్ర మంత్రి పదవి ఇస్తారంటే ఇది రాకపోయా, ఇక ఆల్లేదు సోల్ లేదు, మరి నా పరిస్థితి ఏంది, మరి నేను రేపు భవిష్యత్తు నా పరిస్థితి ఏందవుతుంది అని చెప్పి ఈరోజు ఇటువంటి డ్రామాలు చేసుకుంటా ఇక ఎక్కడ లేని ప్రేమ పేదల మీద వచ్చినట్లు ఒలకవేసుకుంటా అధికారుల్ని, ముఖ్యమంత్రిని, కలెక్టర్ను నోటికి ఎంత వస్తే అంత ఈయన అప్ప జాగిరి అన్నట్లు మాట్లాడుతున్నాడు. ఈటెల రాజేందరు నీ ఇల్లు ఉన్నటువంటి దేవరయాన్ జిల్లా ఎన్ని వందల ఎకరాలు దేవుని మాన్యాలని నువ్వు దొబ్బేసినటువంటి చరిత్ర లేదా అనేది? అక్కడ మొత్తం గోదాములు కట్టి ఈరోజు ప్రభుత్వాలకు నీవు కిరాయిలకు ఇచ్చుకుంటలేవా? ఇవన్నీ బయటకు వస్తాయి బిడ్డ. నీవు అనుకుంటున్నావు ఏదో నీతులు మాట్లాడేంత మాత్రాన నేను పునీతుని అయిపోతా, ఇక నాయంత సంసారం లేడు, నాయంత నిజాయితీవంతుడు లేడు, సత్యహరిచంద్రుడిని నేను చిన్న తమ్ముణ్ణి, ఇక సత్యం అంటే ఈటెల రాజేందర్ అంటేనే సత్యం, ఇక నాయంత బుద్ధిమంతుడు లేడు అనేటటువంటి కటింగ్లు ఇచ్చుకోకు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీవు చేసినటువంటి లంగ పని సర్వే నెంబర్లతో సహా ఆ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీవీ ఛానల్ అన్నీ కోడే కోయలేదా? 130 కావచ్చు, 130/9 కావచ్చు, 64/6, 137 ఈ మొత్తం ప్రభుత్వ సర్వ భూములకు సంబంధించినటువంటి ఆ రోజు పేదలకు ఇస్తే అవన్నిటి గుంజుకున్నటువంటి దొంగవు మళ్ళీ పెద్ద సంసారి మాట్లాడతావు. సరే, నీవు నిజాయితీ పరునివైతే 2004లో నీవు అధికారంలోకి వచ్చిన రోజు నీ ఆస్తులు ఎన్ని, నీవు మంత్రిగా రాజీనామా చేసే వరకు నీ ఆస్తులు ఎన్ని, ఇవన్నిటిని బయటికి వెళ్ళిపోయిడా? అప్పుడు నీ నిజాయితీతనము అప్పుడు బయటపడతా. సరే, మరి ఈటెల రాజేందర్ రెడ్డి గారు మరి ఏదో పెద్ద నీతులు మాట్లాడుతుంటే ఒకసారి అరుచుకుందాం. చెప్పు. నాకు మొట్టమొదటిగా గారు ఫోన్ చేసి, తర్వాత గిరివర్ధన్ ఫోన్ చేసి, రాజు ఫోన్ చేసి, ఎలమందా శరత్ ఫోన్ చేస్తే చూడాలి మైకు వినబడుతుందా? ఫోన్లు చేసిండ్రంట, నీ అంత బుద్ధిమంతులు లేవు, ఒకసారి రా అని. సరే, ఫోన్ చేయని కానీ భాష అదుపులో పెట్టుకొని మాట్లాడాలి కదా. ఆరితారానికి ఈయన అప్ప జాగిరి అనుకుంటున్నాడో మరి ఇలా దొడ్ల పని వాళ్ళు అనుకుంటున్నాడో. నీవంటే ఇంత గౌరవము మర్యాద ఉండే ఈ రకంగా దిగజారుడు భాష మాట్లాడి నీ మీద ఉన్న గౌరవాన్ని మొత్తం తీసుకున్నావు బిడ్డ. తహసీల్దార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి ఓడంట. నేను కలెక్టర్ ఫోన్ చేసిన, నాకు తెలియదు సార్ అన్నాడు ఆయన. నీకు తెలియంది నీ కింద ఎంఆర్ఓ వాడు ఎట్లా నోటీస్ ఇచ్చిందని చెప్పి నేను అడిగింది. లేదు సార్ నాకు తెలియదు. ఎంఆర్ఓ గాడంట. ఇవాళ ఇక్కడ మీరు రాకముందు ఇక్కడ భూములకి మీవే రైట్స్ ఉన్నాయని, మీదే భూమి అని, ఇదే సర్వే నెంబర్ అని ఈ ఎంఆర్ఓ అంటోడు ఇవ్వకపోతే వాడు ఎట్లా ఇల్లు కట్టినట్టు, వాడు ఎట్లా మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చినట్టు? ఇప్పుడు వాడు వీడు కాదు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో కావచ్చు, 2004 ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ నీవు అనేక సంవత్సరాలు మంత్రిగా చేసినావు. ప్రభుత్వంలో నీవు కూడా ఒక భాగస్వామివి. ఈ రకంగా ప్రభుత్వంలో పనిచేసినటువంటి నీవే కింద స్థాయి ఉద్యోగులు ఎంఆర్ఓలని వాడు వీడు అంటున్నావంటే నీకెంత అహంకారం, ఎంత బలుపు. ఈటెల రాజేందరు ఎంఆర్ఓలు, కలెక్టర్లు, ఆర్డీఓలు నీ కోళ్ళ పారంలో కోళ్ళ ఎత్తేటోళ్ళు అనుకుంటున్నావా ఏంది? ఆ మాత్రం ఇంకిత జ్ఞానం సోయి ఉండాలే కదా. 100కు 200% ఈ హైదరాబాద్ మహానగరం ఈరోజు 1 కోటి జనాభా ఉన్నది. భవిష్యత్తులో ఇంకా కొన్ని కోట్ల జనాభా హైదరాబాద్లో వచ్చే అవకాశం ఉన్నది, పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులు, ఇక్కడ ఉన్నటువంటి చెరువులు, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ భూములని, ఇక్కడ ఉన్నటువంటి నాలాల్ని, ఇక్కడ ఉన్నటువంటి రోడ్లని, ప్రభుత్వ ఆస్తుల్ని మొత్తం కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, రెవెన్యూ అధికారుల మీద, కలెక్టర్ల మీద, ఆర్డీఓల మీద ఉన్నది. వాళ్ళు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తారు. నీలాక పేదల భూములు గుంజుకొని ఏం దోసుకోవట్లేదు కదా. అటువంటిది పెట్టుకొని నీవు ఆ అధికారులని వాడు వీడు అంటున్నావు అంటే నీకు ఎంత బలుపు, తగ్గించుకో. ఏది ఎవరితే అది మాట్లాడతారంటే ఇక్కడ నీ అప్ప జాగిరి కాదు, ఇక్కడ ఎవరు నీ బానిసలు లేరు. నీ కొల్లపారాలలో పనిచేసేటటువంటి ఉద్యోగులు కూడా గారు. ఖబర్దార్ ఈటెల రాజేందర్.
అంటే బుద్ధి జ్ఞానం బుద్ధి జ్ఞానం గురించి నీవే మాట్లాడాలి. ఎట్లా పనిచేస్తుందో ఒకసారి చూడండి. ప్రజల జీవితాలతో చెలగాడమాడే నీచులు వీళ్ళు. ఇంతమంది నేను చెప్తున్నాను, అధికారులు అంటే ప్రజలకు ఏమైనా సమస్యలు వస్తే ఆదుకుంటారనేటువంటి విశ్వాసం ఉండే, కానీ ఇట్లనే ప్రజల్ని వేధిస్తారని చెప్పి అనుకోలేదండి. ఒక ఎంఆర్ వంటోడేమో అమ్ముకోమంటాడు, ఒక మున్సిపల్ కమిషనర్ ఏమంటూ పర్మిషన్ ఇస్తాడు, ఇంకో ఎంఆర్ వాడు వచ్చేమో ఇది చెట్లపూడి అంటాడు, ఇంకొక మున్సిపల్ కమిషనర్ వచ్చేదేమో ఇది ఇల్లీగల్ అంటాడు. అంటే వీళ్ళకి అంటే వీళ్ళు మీద పనిచేస్తున్నట్ట, ఇంకేం జరుగుతుంది, పై వెళ్తుందా అంటే ఇప్పుడు మెదడు పనిచేసే గురించి ఈయన గారు మాట్లాడుతున్నారు. చూడండి ఎట్లున్నది. పేదలకు పంచినటువంటి అసైన్డ్ భూముల్ని ఏ గాడిది కొడుకు అమ్మొద్దు, కొనొద్దు, ఎటువంటి నిర్మాణాలు చేయొద్దని స్పష్టంగా రూల్స్ ఉంటాయి, రెవెన్యూ రికార్డులు ఉంటాయి. మరి అటువంటి భూములల్లో నీకు అత్యంత మెదడు పనిచేసినటువంటి వ్యక్తి ఈటెల రాజేందరు. సరే, వాళ్ళ అధికారులు వాళ్ళకి మెదడు పనిచేస్తలేరు, వాళ్ళ కింది ఛాయి ఉద్యోగులు అనుకుందాం. మరి నీవెట్లా పేదల భూముల్ని మాసాయిపల్లిలో కావచ్చు, అక్కింపేటలో కావచ్చు, అచ్చంపేటలో కావచ్చు, 100 ఎకరాలు పేదల భూముల్ని అక్రమంగా నీ జమున హ్యాచరీస్కు ఏ రకంగా ట్రాన్స్ఫర్ చేసుకున్నావు, ఏ అధికారులను బెదిరించినావు? అది ఎట్లా సాధ్యం అధ్యక్ష? ఇంత నీతులు మాట్లాడుతున్నావు, సంసారి మాటలు. మరి నీవు ప్రభుత్వంలో ఆ రోజు భాగస్వామివి, కీలకమైనటువంటి ఆర్థిక శాఖ నీ దగ్గర ఉన్నది. మరి నీవు ఆ రోజు నిబంధనలకు నీళ్ళు వదిలి ఏ రకంగా పేదల భూముల్ని, అసైన్డ్ భూముల్ని అడ్డికి పావుషేరుకు రాత్రికి రాత్రే రికార్డులు మార్పించుకున్నావు బిడ్డ? అంటే మాకు తెలియదు అనుకుంటున్నావా నీ సంసారతనం? సిగ్గుండాలే మాట్లాడడానికి. హైడ్రా వచ్చినప్పుడు మేము హైడ్రాకే వ్యతిరేకం కాదు. కాదు, మేము ఎప్పుడు హైడ్రాకి వ్యతిరేకం కాదు. చెరువులు గొప్పగా సుందరీకరణ చేసేదానికి వ్యతిరేకం కాదు. మూసీలో కొబ్బరి నీళ్ళు లాంటి వీళ్ళు పారిశ్రామిక వ్యతిరేకం కాదు. వ్యతిరేకం వల్ల ఏంటంటే 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం 30 లేదు 40 ఏళ్ళు లేదు మిత్రులారా, 10 ఏళ్ల కింద ఈ దొంగలు ఇచ్చిన పర్మిషన్లు అన్నీ ఆ రోజు రుణాలు తీసుకొచ్చుకుని ఒక ఇల్లు కట్టుకుంటే 30 ఏళ్ల క్రితం కట్టచ్చు, అది 10 ఏళ్ల క్రితం కట్టచ్చు. ఇవి అక్రమం అని కూల్చేసే అధికారులు నీకు ఎవరిచ్చింది అనేది మన ప్రశ్న. మన ప్రశ్న హైడ్రాక్ వ్యతిరేకం 10 కాబట్టి 100 పెట్టుకో, 10 కూల కొట్టుకుంటాడు, నీ కూల కొట్టుకో, 1000 కూల కొట్టుకో, మాకేం బాధ లేదు. కానీ మా రెక్కల కష్టార్జితం ఇది. ఈ పీకుడు కానీ రెక్కల కష్టార్జితం అంట. చూడండి, నీ అంత రెక్కల కష్టము, నీ అంత బుద్ధిమంతుతనము ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎవరు చేయలేదు ఈటెల రాజేందరు. నీ రెక్కల కష్టం అని నీ మంచి సిగ్గు లేకుండా చెప్తున్నావు. నీవెంత కుటుంబానికైనా 2 ఆశయాలు ఉంటాయి. ఒకటో ఆశయం ఏముందంటే, నేను చనిపోతే అనాథ శవంగా రోడ్డు మీద ఉండద్దని, నాకు ఒక ఇల్లు ఉండాలి, నాకు ఇల్లు ఉండాలి ఉంటుంది. ఎవరికైనా మొట్టమొదటి సెంటిమెంట్ అది. తదుపరి ఒక మంచి ఉద్యోగం ఉండాలి, ఎవరైనా చచ్చిపోతే ఇల్లు ఉండాలని ఉంటుంది, కరెక్టే. అదే పేదోళ్లకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 1994లో అసైన్డ్ భూముల పేరు మీద చాకలి మంగళోళ్ళకు, ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీలకు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములని, అరే వీటిని మేము కొనుక్కోవద్దు, ఇక్కడ కోళ్ళ పరిశ్రమలు పెట్టొద్దు, ఈ పరిశ్రమ పెట్టడం ద్వారా ఈ ప్రాంతం అంతా పొల్యూషన్ అవుతుంది, ఈ గ్రామాలకు అనేక దోమలు వస్తాయి, రోగాలు వస్తాయి, ఇంత నీతులు మాట్లాడుతున్నాడు. మరి ఆ రోజు ఎక్కడ పోయింది దొరా? నీ బుద్ధి జ్ఞానం పేదల భూములు కొన్నప్పుడు ఎక్కడ పోయింది? ఈరోజు వాళ్ళ ఇండ్ల గురించి మాట్లాడుతున్నావు. 100% దాంట్లో అవకతవకలు, నీలాంటి దొంగలు చాలామంది ఉన్నారు, చాలామంది కాంట్రాక్టర్లు ఉన్నారు. పేదల్ని నమ్మించి వాళ్ళని నయవంచన చేసి అక్రమ నిర్మాణాలు చేసి వాళ్ళని అమ్ముకున్నారు. దాంట్లో మనం ఏం తప్పు అంటలేం. కానీ నీకు అన్నీ తెలిసి కూడా నువ్వు పేదల భూములు ఎట్లా గుంజుకున్నావు? వాళ్ళ సావుల గురించి, వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ గురించి చాలా బాగా మాట్లాడుతున్నావు. కానీ వాళ్ళ భూములు గుంజుకునేటప్పుడు ఈ సో ఎక్కడికి పోయిందని నేను అంటా. ఇంకా అట్లాంటి ఇల్లు కోసం, ఆ సెంటిమెంట్ ఇల్లు కోసం కష్టపడి సెంటిమెంట్ వచ్చిందా? భూమి కొనుక్కొని కట్టుకోవడం చేస్తే 20 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత, 10 ఏళ్ళ తర్వాత ఇది అక్రమం చేయమని నోటీస్ ఇస్తే వాడికి ఏం కాదు, వాడు ఇచ్చిపోతాడు వాడు. కానీ ఇంతకుముందు ఆయన చెప్పినట్టుగా 3 రోజులు అవుతుంది మేము కంటి మీద కొనుక్కులేరు, భయంగా బతుకుతున్నాం. కొంతమందికి బీపీలు ఉంటాయి, షుగర్లు ఉంటాయి, మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి చెప్తున్నాడు. ఈ విషయం ఆ మెదడు లేని అర్థం కాదు, వాడికి అర్థం కాదు. వాడు వీడు అంటున్నాడు చూడు. కాబట్టి నేను ముఖ్యమంత్రిగా అంటున్నాను, ఈ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ అనేది నీకే ఉంది కాబట్టి నీ కింద ఏం జరుగుతుందో మిస్టర్ ముఖ్యమంత్రి సోయి పెట్టు, ఏం జరుగుతుందో తెలుసుకో.
రెవెన్యూ మంత్రి గారు కూడా అంటున్నా నీ కింద ముఖ్యమంత్రి గారు కూడా ఏం చేస్తున్నా ఒకసారి ఆలోచన చేయి. కేవలం ఈ సన్నాసికి మరి బుద్ధి ఉందో జ్ఞానం ఉందో మేము కూడా అనొద్దు, కానీ ఆయన అంటున్నాడు కాబట్టి మాకు నేర్పించిన తర్వాత మేము కూడా అనవలస్తుంది. బుద్ధి ఉన్నాక ఉండి మాట్లాడుతున్నాడో లేక మాట్లాడుతున్నాడో మాకైతే తెలియదు, కానీ ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పినారు 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద నిర్మాణాలు నిర్మించుకొని అక్కడ నివాసాలు ఉంటున్నటువంటి ఎటువంటి ఇండ్లను మేము ముట్టుకోమని చెప్పిండ్రు. ఇప్పటి వరకు కూడా అటువంటివి ఎక్కడ కూల్చలేదు. ఏవైతే నిర్మాణ దశల్లో ఉన్నాయో, ఎవరైతే ఇప్పటికిప్పుడు ఆక్రమించుకొని ఇంకా నిర్మాణాలు చేస్తున్నారో, ఎవరైతే కొత్త కొత్త వెంచర్లు వేసినరో, ఎవరైతే అక్రమ నిర్మాణాలలో అక్కడక్కడ షెడ్లు కట్టి పెట్టినరో వాటి మీదనే మా ప్రధాన దృష్టి అని చెప్పి వాటినే కూలుస్తున్నాడు. ఈటెల రాజేందర్ నీకు నిజంగానే పేదల పట్ల అంత మానవీయ దృక్పథంతో నీవు ఆలోచన చేస్తే పెద్ద మనిషి, నీ దగ్గర కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తుల్ని అన్నింటినీ 100,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల మెడ్చల్ జిల్లా మొత్తం నీదే ల్యాండ్, అంతా సగం ల్యాండ్ నీది, మల్లారెడ్డిదే. పంచు అంత ప్రేమ ఉన్న వస్తాదు కదా, నీ భూములలో నీకేం కావాలి, చచ్చిపోయేటప్పుడు ఎవడేం కట్టకపోడు. పంచు 1000 ఎకరాలు ఉన్నది. అక్కడ ఇండ్లను నిర్మించి ఎవరెవరైతే హైడ్రాలలో బాధితులు ఉన్నారో వాళ్ళకంతా ఇంత సాయం చేయి. పేదల భూములు గుంజుకున్నది కాక మళ్ళీ పెద్ద పెద్ద చెవులలో పూలు పెడతావు. నీకన్నా పెద్ద పెద్ద క్యాలీఫ్లవర్ పెడతాం బిడ్డ మేము నువ్వు అనుకున్నావు. మీకు అధికారం ఇచ్చిన మా కర్మానికి ఇవాళ తెలంగాణ ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుందని చెప్పి తెలంగాణ భావిస్తారు. ఇవాళ నేను అనుకుంటాను మా బిల్డింగ్ కూల్ చేస్తామని చెప్పి, మా బిల్డింగ్ మీరు కూల్ చేసిన కొంతమంది, కానీ నీ ప్రభుత్వాన్ని కూల్ చేస్తామని చెప్పి పగతో కసితో కొడుకానంట. మీకు నువ్వు ఇక్కడ వస్తా కదా, నీ ఎమ్మెల్యే అంటూ ఇక్కడ కలపడానికి ఇట్లా వస్తాను ఇక్కడికి రమ్మని చెప్పు. ఇక్కడికి గీ ఏతులు పడితేనే, గిటువంటి ఓవర్ యాక్షన్ చేస్తేనే సుదీర్ఘకాలంగా 15-20 సంవత్సరాల నుంచి నువ్వు అక్కడ ఎమ్మెల్యే గెలిపించుకుంటా నేను మంత్రిగా చేస్తే నీవు ఏం బీకకుండా గిట్లా ఓవర్ యాక్షన్ చేస్తేనే అక్కడ హుజరాబాద్ బిడ్డలు నీ కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. ఇంకా బుద్ధి రాలేదు. కాలం నిర్ణయిస్తుంది రాజేంద్ర, ఎందుకు తొందర పడుతున్నావు? తొందరపడి ఓ కోయిల ముందే కూసింది, విందులు చేసింది అని ఒక పాట ఉన్నది. 4 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ప్రజలు వాళ్ళ నిర్ణయానికి తగ్గట్లు ఓటేస్తారు. దానికి నీవు ముందే ఎందుకు కూస్తున్నావు? ఆళ్ళే చూడలేదు అల్లుని పేరు సోమలింగం అన్నందుకు ఈ రోజు నుంచే ప్రభుత్వాన్ని కూలుస్తారు. నిన్ను ఓడగొట్టినరు, నీకే దిక్కు లేదు. నీవు నమ్ముకున్నటువంటి బిడ్డల్ని కర్రు కాల్చి వాత పెడితే మళ్ళీ వచ్చి ఇక్కడ మల్కాజ్గిరిలో ఎంపీగా గెలిచినావు, పెద్ద పెద్ద కటింగ్లు ఇస్తే ఇక నిన్నేమనాలి చెప్పు. ముందు నీ కర్రు కాల్చి వాత పెట్టిన దాని గురించి నువ్వు ముందు మాట్లాడు. మీకు ముఖాలు ఎవరికి వాడుగా ఆడ ముఖం లేదు కాబట్టి ఇటు వచ్చి పడ్డావు. హుజురాబాద్లో అంతే, హైదరాబాద్లో వచ్చి పడ్డావు. కింద ఏమవుతుందో ఇలా తెలుసుకునే టైం లేదు వాళ్ళకి, అవసరం లేదు వాళ్ళకి. మేము మొన్న రంగనాథ్ గారిని కూడా కలిసి ఒక ఆఫీసులో ఇక్కడ ఈ జిల్లా మంత్రి శ్రీధర్ బాబు ఉంటే కలిసి ఎందుకు కూలగొడుతున్నారు, ఎప్పుడైనా ఇల్లు కూలగొట్టుని ఏమంటారు, ఇల్లు కూలగొట్టే సెంటిమెంట్ అని తెలుస్తుంది, మీకు కూలిపోతారని చెప్పాడు. ఇవాళ మేము ఎక్కడ ఇల్లు కూలగొడుతున్నామని చెప్పాడు. ఎక్కడ ఇల్లు కూలగొడతలేమని చెప్పి మళ్ళీ అదే పద్ధతిలో నోటీస్ ఎందుకు ఇచ్చినాడు? నోటీసులు ఇల్లు కూలగొట్టే ఆలోచన లేనప్పుడు ఎందుకు ఇచ్చేవాడు వాడు నోటీస్ అని అడుగుతున్నారు వాళ్ళు. ఈ నోటీస్ వాటికనే ఇట్లా పడేయడానికి ఇచ్చేవాళ్ళు, వాటికనే జోక్ ఇచ్చేవాళ్ళు. ఈ నోటీస్ అనేది నువ్వు ఇచ్చిపోతావు జోక్ అనే కూడా ఇట్లా కాగితం అక్కడ. కానీ కంటి మీద మిత్రులారా, అక్కడ ఎటువంటి ఇండ్లు కూలిపోయట్లేదు, జస్ట్ నోటీస్ ఇచ్చినందుకే ఈయనకింత నొప్పి అయిందంట. ఈటెల రాజేందరు నోటీసులు చాలామందికి ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారి సొంత సోదరుడు అయినటువంటి తిరుపతి రెడ్డి గారి ఇంటికి కూడా నోటీస్ వచ్చింది ఈరోజు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 100,000 మందికి నోటీసులు వచ్చినాయి. ఇగో మీరు అక్రమంగా ఉంటున్నారు, ఇంకా ఎవరైనా ఉంటే జాగ్రత్త, కొత్త నిర్మాణాలు ఏమైనా ఉంటే అక్కడ కొనొద్దని చెప్పి, ఇంకా అక్కడ చిన్న చిన్న ప్రభుత్వ స్థలాలు ఏమైనా మిగిలిపోయినాయి ఉంటే, ఇంకా ఎవడన్నా నీలాంటి దిక్కుమాలినోడు ఇంకా తెలిసో తెలియకనో కొంటారని చెప్పి జాగ్రత్త అని చెప్పి ప్రభుత్వం నోటీసులు ఇస్తుంది. దాంట్లో పెద్ద తప్పేముంది? సుదీర్ఘకాలంగా ఇండ్లలో నివాసం ఏర్పరచుకున్నటువంటి వాళ్ళని ఎవరు కూలువమని ప్రభుత్వం చెప్పంగా నీవు నోటీసులకే అంత ఉలిక్కి పడితే ఇక నిన్నేమనాలి? ఈరోజు వరకు కూడా పేదల భూములు గుంజుకున్నటువంటి ఆ భూములలో ఈరోజు కూడా బీజేపీ పెద్దల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు కూడా అక్కడ నీవు నీ హ్యాచరీసు, నీ కోళ్ళ ఫారాలు నీవు నడిపిస్తున్నావు.
నేను నేను ఒకటే ఈ సందర్భంగా మీకు మాటించిపోతున్నా. ఇవన్నీ వరుస పెట్టి ఉన్నాయి. ఇప్పుడు మధ్యలో రోడ్డు ఉన్నది, అటుపక్క బిల్డింగ్ ఇటుపక్క బిల్డింగ్, అవతల పక్క బిల్డింగ్లకి ఎఫ్టీఎల్ లేదు, ఇటుపక్క బిల్డింగ్లకి ఎఫ్టీఎల్ లేదు. కిందనే ఉన్నాయంటే అర్థం ఏంటి? ఎవరు రియల్ ఎస్టేట్ వ్యాపారం మాకు తెలియదు, ఎవరు కాగితాలు ఇచ్చిండో, ఏ ఎంఆర్ఓ గాడి ఇచ్చిండో మాకు తెలియదు, ఏ ఆర్డీ వాటిలో సంతకం పెట్టో మాకు తెలియదు. అప్పుడు ఏ కలెక్టర్ ఉన్నాడో మీకు ఎరక, ముక్కు నేలపడాలి బిడ్డ అనుకుంటున్నావు. కానీ ఎవరైతే ఈ భూములు పట్టా భూములని, ఈ భూమికి సర్వే నెంబర్లో ఉందని చెప్పి ఎవరైతే ఇచ్చిండో వాడు ముక్కునే వేయాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మేము కాదు, మేము కొనుక్కున్నాం, ఆనాటిలో మేము కొనుక్కున్నాం. ఆనాడు కనుక మేము కొనుక్కున్నప్పుడు ఇది ఇల్లీగల్ అని చెప్పి ఎవరు కొనుక్కుంటాం. ఇప్పుడు సిగ్గుశరం లేకుండా మంత్రివర్గంలో ఉండి ప్రభుత్వంలో ఉండి నీవే కొనుక్కుంటివి ఆ రోజు పేదల భూములని, అసైన్డ్ భూములని. మళ్ళీ ఈరోజు కూడా నీ పార్టీకి సంబంధించినటువంటి ఒక శుద్ధపూస ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, మెదక్ ఎంపీ. ఆ శుద్ధపూస కూడా నిన్ను మించి వందల వేల ఎకరాలను ఆ మెదక్లో దుబ్బాకలో వాళ్ళ భార్య పేరు మీద అసైన్డ్ భూములని కొన్నాడు. ఇక మిమ్మల్ని ఏమనాలి చెప్పండి? ఈ రకంగా కేంద్రంలో అధికారంలో ఉన్నాం, ఇక మేము ఏం చేసినా మమ్మల్ని ఎవడు వీక్తాడు? మేము ఆడిందే ఆట, పాడిందే పాట, పాసవల్ల దాసరి అన్నట్లు ఇక మేము ఏం చేసినా చెల్తుంది. మా వెనకాల మోడీ ఉన్నాడు, మా వెనకాల అమిత్ షా ఉన్నాడు అని ఇటువంటి డ్రామాలు బంద్ చేయండి. ఇంకా ఎన్ని రోజులు ఈ డ్రామాలతో ఈ దేశాన్ని నడిపిస్తారు ఈటెల రాజేంద్ర? కాదు, ఇవాళ అన్ని కాగితాలు మీరు ఇచ్చి అమ్ముకుంటలకు అండగా ఉండి అన్ని పర్మిషన్లు మున్సిపాలిటీలో ఇచ్చి ఇవాళ ప్రాపర్టీ ట్యాక్స్తో సహా కట్టుకొని ఇవాళ వచ్చి ప్రశాంతంగా ఉంటున్న కుటుంబాలలో చిచ్చు పెట్టే, ప్రశాంత కుటుంబాల్లో అగ్గి పెట్టేటాడు అధికారికి ఎవరిచ్చిండ్రా అని చెప్పి అడుగుతున్నారు కదా. కాబట్టి నేను 8 నెలలు కొట్లాడలేదు ఈ విషయంలో. ఒక హైడ్రా మీద నేను ఒక 4 నెలలు కొట్లాడాను, ఒక మూసి మీద ఒక 3-4 నెలలు కొట్టాను. ఆనాడు కొట్లాడుతున్నప్పుడు నా మీద పెద్ద మాట మాట్లాడి ఈ ఈటల రాజు గారు అక్రమార్కులకు అండగా ఉన్నాడు, ఈటల రాజు గారు ఎవరికి బిజినెస్ చేసుకుంటానికి అండగా ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అండగా ఉన్నాడు. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అండగా లేదు. ఇక్కడ ఎవడో నాకు తెలియదు, నీకు భూమి ఎవరు అమ్మిపోయిందో, ఈ ఇల్లు ఎవరు కట్టించో నాకు తెలియదు. కానీ ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే 6 ఏళ్ల క్రితమో 7 ఏళ్ల క్రితం కొనుక్కున్నోళ్ళు అన్యాయం గురైతుందని బాధ. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈటెల రాజేంద్ర ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అన్నట్లు నీ తలకాయ ఎక్కడ పెట్టుకున్నావో, నీవు ఏం ప్రవర్తిస్తున్నావో, అసలు నువ్వు దేని మీద మాట్లాడుతున్నావో, అసలు హైడ్రాని నువ్వు సమర్థిస్తున్నా అని ఒకసారి అంటావు, వ్యతిరేకిస్తున్నా అని ఒకసారి అంటావు, వాడు ఎవడమ్మిండో తెలియదని ఒకసారి అంటావు, నోటీసులకే ఇట్లా అని ఒకసారి అంటావు. అసలు నీకు అసలు చిన్న మీద ఏమైనా చిట్లిందని మాకు డౌట్ వస్తున్నది. ప్రభుత్వం చెప్పేటటువంటి కొంచెం సోయి మీద ఇను కదా, ఎందుకంత తొందర పడుతున్నావు? అప్పుడే ఎందుకు ఎగిరెగిరి ఎందుకు పడుతున్నావు? అంటే ఈ పేదల భూములు, ఈ దేవుని మాన్యాలు అక్రమంగా నీ మీద కూడా, మీ భార్య పేరు మీద, మీ కుటుంబ సభ్యుల పేరు మీద అక్రమ రిజిస్ట్రేషన్లు అయి ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ప్రభుత్వం ఏ రోజైనా గుంజుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక ఈరోజు నేను పేదల పక్షాన మాట్లాడితే రేపు ఈ పేదలందరూ వచ్చి నా పక్షాన మాట్లాడతారని డ్రామాలు వేస్తున్నావు నువ్వు. ఈ డ్రామాలు కట్టిపెట్టు ఈటెల రాజేందర్. నీకు నిజంగా పేదల మీద భక్తి, నిజంగా పేదల మీద ప్రేమ ఉంటే ఈ రకంగా నీవు పేదల భూముల్ని గుంజకుట్టివి. నిజంగానే నీకు అంతా ఉంటే, అంత సత్యవంతునివి, అంత నీతిమంతునివి అయితే ఏదైతే అక్కింపేటలో అచ్చంపేటలో గుంజుకున్నటువంటి భూములని అన్నింటినీ పేదలకు తిరిగిచ్చాయి. అక్కడ ఉన్నోళ్ళు పేదలు గారా? సాకలోళ్ళు, మంగరోళ్ళు, కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, మాలమాదిగల భూములు గుంజుకునడానికి నీవెవడవురా బాబు? నీకెవడ అధికారం ఇచ్చిండు? ఏం మీ తాత జాగిరి కాదు కదా, అది మీ అయ్యాస్తి కాదు కదా. నాకు తెలిసేదల్లా ఇక్కడ ఎంపీవి అదే ఇప్పుడు నువ్వు వచ్చింది కూడా అదే కదా. ఇవాళ నీ ఎంఆర్ఓ అంటాడు, నీ ఆర్డీఓ అంటాడు, నీ కలెక్టర్ అంటాడు నా ప్రజలకు అండగా ఉండకపోతే, నీ మున్సిపల్ కమిషనర్ నీ సిస్టమ్ వాళ్ళకి అండగా ఉండకపోతే, నీకు విఫలమైతే వాళ్ళకు అండగా ఉంటే బాధ్యత నా మీద ఉంటుంది. ఇప్పుడు రాజేంద్ర అన్న, నీవు ప్రజలకు అండగా ఉండాలంటే నీ దగ్గర కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. నీ నిజంగానే ప్రజల మీద ఎక్కడ లేని ప్రేమ, ఎక్కడ లేని భక్తి, ఎక్కడ లేని అభిమానం ఉంటే నీ ఆస్తుల్ని అన్నీ వంచిపెట్టు. నీ ఒక ఇల్లే 10-20 ఎకరాలలో ఉంటుంది. నీ ఇంటి స్థలం, నీ ఇంటి ఆ పరిసరాలలో ఒక 100 మందికి డబల్ బెడ్రూమ్లు కట్టియచ్చు. కట్టి అదే దేవరాయాంజల్లా దేవుని మాన్యాలను కొన్ని 100 ఎకరాలని కాజేసినటువంటి మీరు ఈరోజు నీతి గురించి, నిజాయితీ గురించి మాట్లాడుతున్నారంటే ఇక ఏమనాలే? దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నది. నాకు చెప్పడానికే సిగ్గు అనిపిస్తుంది నీ గురించి.
మంత్రి ఉన్నారు, మరి ఇక్కడ ఒక కాంగ్రెస్ అని గెలవలేదు, ఇక్కడ ఒక మంత్రి లేడు, ఇక్కడ శ్రీధర్ బాబు గారు ఇన్ఛార్జ్ ఉన్నాడు, తప్పకుండా పంపిస్తా, రెవెన్యూ మంత్రి గారు కూడా పంపిస్తా, ముఖ్యమంత్రి గారు కూడా పంపిస్తా. దాని తదుపరి ఏం చేయాలని చేద్దామని చెప్పి మనం చేస్తాం. మీరు టెన్షన్ పడకూడదు, టెన్షన్ ఏం పడకుండా మీరు ఈటెల రాజేందర్ ఆస్తులు మస్తున్నాయి మీకు రాసిస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను కానీ మా పార్టీ నాయకులు కానీ మీకు సంపూర్ణంగా అండగా ఉంటాను. నిజంగా ఇది ఎఫ్టీఎల్ ఉంటే కూడా కూడా ఇప్పుడు నీ ఒట్టిగా అండ ఉండకం కాదు, నేను ఇందాక చెప్పినట్లు నీ ఆస్తుల్ని నీ అంతస్తుల్ని అంతా పేదోళ్ళకు పంచు. కొన్ని వందల వేల కోట్ల మందికి ఉపాధి దొరుకుతుంది, ఇండ్లు వస్తాయి. నీ కుటుంబం ఒక్కరే సంతోషంగా ఉంటే సంతోషంగా ఉండట్లు కాదు కదా రాజేంద్ర. ఇక నీకేం శాత కాలేదనుకో, కేంద్ర ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వామిగా ఉన్నారు. ఇక్కడ నుంచి 8 మంది ఎంపీలు గెలిచినారు. మనం రూపాయి ట్యాక్స్ కడితే చారన్న తిరిగి వస్తలేదు, దాని మీద ఏ ఒక్కడు మాట్లాడాడు. మరి మీ కోట్లేసి భారీ మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజలకు మీరు ఏం ఓడిచినట్లు, ఏం మళ్ళేసినట్లు, అసలు మీకు ఓట్లు ఎందుకు వేసినట్లు, అసలు ఎంపీ ఫండ్స్ కింద ఎన్ని చేసిండ్రు, ఎంత అభివృద్ధి చేసిండ్రు. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారం ఉంది, మరి ఏ ఒక్క రోజన్నా అమిత్ షా దగ్గరికి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి అయ్యా తెలంగాణ రాష్ట్రం నుంచి మమ్మల్ని 8 మంది ఎంపీలను గెలిపించిండ్రు, మమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలు మా ముఖం మీద ఉమ్ముస్తున్నారు, దయచేసి మహాప్రభు నిధులు ఇవ్వండి, మా రాష్ట్రం అప్పుల్లో ఉంది, గత ప్రభుత్వంలో నేను కూడా మంత్రివర్గంలో ఉన్నా, ఆ మంత్రివర్గంలో ఉండి మేము 1000 కోట్లు దోసుకునడంతో తెలంగాణ రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లు అప్పులైనాయి, ఆ అప్పులకి ఈరోజు ప్రభుత్వం మిత్తులు కూడా కట్టలేకపోతున్నది, మహాప్రభు మీ కాళ్ళు మొత్తం కొంత తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోండి అని చెప్పండి. అది శాత కాదు కానీ ఇట్లా పేదల దగ్గర పోయి లత్కోర్ మాటలు మాట్లాడుకుంటా, ఇట్లా ప్రభుత్వ భూములను ఆక్రమించేటటువంటి దొంగలకు లంగలకు సపోర్ట్ చేసుకుంటా ఎన్ని రోజులు పబ్బం గడుపుతారు బిడ్డ మీరు? ఇంకా ఎన్ని రోజులు ఈ లంగ వ్యవహారము? ఇన్ని రోజులు బీఆర్ఎస్లో ఉండి దోసుకుంటారు, మళ్ళీ ఇప్పుడు బీజేపీలో పోయి మళ్ళీ ఇవే నంగనాచి కథలు పడితే అసలు ఈ రాష్ట్రాన్ని, ఈ బడుగు బలహీన వర్గాలని కాపాడేదేవాడు? ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి మీరు మొత్తం దోసుకునంగా మిగిలినటువంటి అరాకొర భూములు కావచ్చు, చెరువులు కావచ్చు, నాలాలు కావచ్చు, కుంటాలు కావచ్చు, కబ్జాలు ఇవన్నిటినీ ఉన్నాయన్న కొన్ని కాపాడకుంటే భవిష్యత్తు తరాలకు ఏమిస్తాం మనము? నీ దగ్గర అంటే 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఇంకా 10 తరాలు కూర్చొని తిన్నా కానీ అరగని ఆస్తులు నీ దగ్గర ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆస్తుల కన్నా కూడా నీ దగ్గర ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. ఈటెల రాజేందరు నీ ఆస్తులను ఏం అడగట్లేదు, ఈ ప్రభుత్వ భూములనన్నా కాపాడనించే దానికి మీరు సహకరించండి. ఇటువంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడి ఏదో ముఖ్యమంత్రిని తిట్టినంత మాత్రాన నేను పెద్ద పీకుడుగానే అవుతా, నేను హీరోని అవుతా, ఇక తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నన్ను అనుకుంటారు, ఇక రాబోయేటటువంటి ఎన్నికలలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నేనే ఉంటా అనేటటువంటి కటింగులు బంద్ చేయి. నిజంగా నీవు నిస్వార్థంతో ఈ ప్రజల కోసం పనిచేస్తే 24 గంటలు ప్రజా శ్రేయస్సు కోసము కేసులు పెట్టుకొని నానా రకాల ఇబ్బందులు పడి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఏమో నీలాక కేసీఆర్నో ఇంకోరిని అడ్డం పెట్టుకొని మంత్రి పదవులలో కూర్చొని 1000 కోట్ల ఆస్తులు ఆయన దండుకోలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రోజుకు 15-16 నెలలు అయినా కానీ ఎక్కడ ఎటువంటి మరక లేకుండా, అవినీతి చేయకుండా 24 గంటలు పేద బడుగు బలహీన వర్గాల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంటే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈ రకంగా నిందలేసి నీవు వాడతారని మాట్లాడుతున్నావంటే, మామూలుగానే పెద్ద మనుషులు చెప్తుంటారు ఊళ్ళల్లో, అరే పెద్ద మనిషి అయిండు, 60 ఏళ్ళు దాటిండు వయసు, అద్దు బిద్దు తప్పి జర ఏదో ఒకటి మాట్లాడతాడు, చూసి చూడనట్లు ఉండు అని చెప్తుంటారు మా తాతలు అవ్వాలని ఎవరినన్నా. అట్లా నీకేమన్నా మైండ్ దొబ్బిందా? ఎట్లా 60 ఏళ్ళు దాటినావు కాబట్టి అద్దు బిద్దు తప్పినావా? కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెద్ద మనిషి అయినావు కాబట్టి బుద్ధి కూడా విరగాలే కాబట్టి ఆ రకంగా మాట్లాడితే హర్షిస్తారు. సమస్యని తిట్టినంత మాత్రాన పీకుడు కానివి కావు. అధికారులని ఎంఆర్ఓలని ఆ రకంగా మాట్లాడకు రాజేంద్ర. ఈ ఎఫ్టీఎల్లో ఉండగా కూడా పర్మిషన్ ఇచ్చిన నీ ఎంఆర్ఓని ఫస్ట్ పనిష్మెంట్ చూడు ఎంత బలుపు. మున్సిపల్ కమిషనర్ దగ్గర వసూలు చేయ మొత్తం, కానీ మమ్మల్ని కోసం పుచ్చుకునే ఇవ్వడించిన చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మీరు భయపడకండి, మీరు ఆందోళన చెందదు అమలు చేస్తూ మేము ఉండాం మీకు అండగా, తప్పకుండా మీకు అండగా ఉంటాం. ఇది ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు. ప్రభుత్వానికి తల తూక ఇది లేదు. తుగులకు ఎప్పుడో మన చరిత్ర తుగులక చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులకు నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి నువ్వు తుగులక అంటున్నావు అంటే నువ్వు దొంగవు. నీలాంటి దొంగలంతా కాలగర్భంలో కలిసిపోయినరు. 100% బరాబర్ దొంగవు. పేద బడుగు బలహీన వర్గాల అసైన్డ్ భూములని కాజేసినటువంటి
ఈటెల రాజేందర్ అనేటటువంటి వ్యక్తి దొంగ అని తెలంగాణ సమాజం ముద్ర వేసింది. అందుకే నిన్ను మొన్నటి ఎలక్షన్లో ఓడగొట్టిండ్రు. అంత దొంగలంతా పోయి బీజేపీలో ఏ రకంగా అయితే చేరినరో, శుభేందు అధికారి కావచ్చు, హేమంత బిశ్వశర్మ కావచ్చు, ముకుల్ రాయ్ కావచ్చు, ఇట్లా జ్యోతిరాదిత్య సింధియా కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, ఇట్లా ఈ దేశంలో ఉన్నటువంటి బడా దొంగలంతా, ఈ దేశాన్ని దోచుకున్నటువంటి దొంగలంతా ఏడుంటారా అంటే బీజేపీలు ఉంటారు. లలిత్ మోడీ కావచ్చు, నీరవ్ మోడీ కావచ్చు, అమిత్ అంబానీ కావచ్చు, అదాని కావచ్చు, వాళ్ళ సరసన నీవో చేరినావు. మళ్ళీ పెద్ద నీతులు, ఈ కటింగ్లు, ఇటువంటి ఓవర్ యాక్షన్ బంద్ చేస్తే బాగుంటుంది. ఏది ఏమైనా అధికారుల ముందు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ప్రజాప్రతినిధివి కొంత నీ మీద కొంత గౌరవం ఉండే, ఆ గౌరవానికి తగ్గట్లు మాట్లాడలేదు కాబట్టి ఇకనైనా మాట్లాడతావు. ఇటువంటి చిల్లర మల్లర పనులు బంద్ చేస్తే బాగుంటుంది రాజేంద్ర. ఇంకేముంది లాస్ట్ ఏడిపించుకొని మా ప్రజలను ఏడిపించుకొని నీకేదో ఓట్లు అయితే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజలు ఏడిపించుకుంటావు అంటే నువ్వు శారీస్ అయితే ఏడిపించుకోవాలి. కూర్చోబెట్టి నువ్వు శారీస్ నువ్వు ఎవరు చెప్పిన ఏంటంటే నువ్వు సైకో అయితే ఇవ్వవు. గతంలో కూడా చెప్పాడు మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిపాలకుడు అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటివి, ప్రజల కష్టాలు ఏంటివి, ఒకవేళ నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు, అందరూ తెలుసుకోవాలి. తెలుసుకొని ఇట్లాంటి రెక్టిఫై చేయాలి. కానీ ఇవాళ నీ కింద ఏమైతే లేకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినా నువ్వు ఎంత వ్యవస్థ సిస్టంలో ఉన్న అర్థం కావట్లేదు. నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి మళ్ళీ అన్ని ఈయనకి జరుగుతాయి. కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో. నీ కింద అధికారులు ఏం చేస్తున్నావు దృష్టి పెట్టు. నీ సిస్టమ్ని బాగు చేసుకో. కానీ మా ప్రజల జీవితాలతో జరగడం ప్రజలు చేస్తే కబర్దార్ నా కొడుకు అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అబ్బాయి జాగిరి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇదంట ఖబర్దార్ నా కొడుకు అని మేము కూడా అంటాం. ఈటెల రాజేంద్ర, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ రకంగా మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంత బలుపు ఉంటుంది. మేము కూడా అంటాం ఖబర్దార్ నా కొడుక. మా బడుగు బలైన వర్గాలయి, మా చాకలి మంగలి అనగారిన వారి భూములని గుంజుకున్నటువంటి దొంగ, వాటిని కూడా నీకు సిగ్గు శరం లజ్జా సీమునెత్తురుంటే నీ జమున ఆచార్యకి సంబంధించినటువంటి ఆ ఇండస్ట్రీని మొత్తం పీకి పాడేసి ఆ భూములని అన్నింటినీ కూడా పేదలకు గట్టబెట్టు. అప్పుడే నీవు బుద్ధిమంతుని అని మేము కూడా అనుకుంటాం. ఇకనన్నా ఇటువంటి లత్కోరి మాటలు ముఖ్యమంత్రి గారి ముందు ముఖ్యమంత్రి గారి మీద, మంత్రివర్గం మీద, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారుల మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మరొక్కసారి ఈటెల రాజేందర్ రెడ్డి గారికి మరొక్కసారి నేను హెచ్చరిస్తున్నా. ఖబర్దార్ ఈటెల రాజేందర్ రెడ్డి, ఒళ్ళు దగ్గర పెట్టుకో. ముఖ్యమంత్రి గారి గురించి, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు, నీకు ఆ అర్హత కూడా లేదని మరొక్కసారి ఈటెల రాజేందర్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నా. చూస్తూనే ఉండండి SN TV.